హలో వెల్కమ్ బ్యాక్ టు జోహాన్స్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ అండి. సో మన వ్లాగ్ అయితే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నేనైతే ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదండి, నేను ఒక మీటింగ్కి అయితే వెళ్తున్నాను అని చెప్పేసి. సో ఆ మీటింగ్కి వెళ్ళి వచ్చేసాను ఆ రోజు. ఇది సెకండ్ డే అనమాట. సో సెకండ్ డే కూడా కంటిన్యూ ఉంది అంటే వెళ్ళాను. చాలా బాగా జరిగింది. నేనైతే మంచిగా పార్టిసిపేట్ చేశానండి. అండ్ ఇక్కడైతే స్త్రీలందరినీ గ్యాదర్ చేసేసి ఒక మంచి ఉమెన్ మీట్ కండక్ట్ చేసి, అండ్ దాంట్లో ఒక సింగింగ్ కాంపిటీషన్ అవ్వచ్చు, బైబిల్ క్విజ్ అవ్వచ్చు, గేమ్స్ అవ్వచ్చు, చాలా బాగా కండక్ట్ చేశారండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా మనకి వెళ్ళగానే ఇక్కడ మనకి ఏమంటారు, చిన్న వెల్కమ్ కిట్ అయితే ఇచ్చేసారనమాట. సో దాంట్లో ఏంటంటే ఒక పెన్, ఒక బుక్ అండ్ ఇలా బ్యాచ్ అయితే వచ్చింది. చాలా బాగా జరిగిందనమాట. అండ్ మనకి ఇక్కడ గెస్ట్ స్పీకర్ వచ్చేసి సిస్టర్ కాంతికళ గారు అయితే వచ్చారండి. చాలా మంచి విషయాలు అయితే షేర్ చేసుకున్నారు. అండ్ ఉమెన్స్ అందరినీ అయితే మంచిగా ఎంకరేజ్ చేశారనమాట. స్త్రీ యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించారు. అండ్ స్త్రీ ఎక్కడ దేంట్లో తక్కువ కాదు అని చెప్పేసి చాలా మంచిగా ప్రోత్సహించారనమాట. చాలా బాగా ఎంకరేజ్ చేశారు. మేమందరం చాలా ప్రోత్సహింపబడ్డాము. మన స్థానిక చైర్మన్ గారు డాక్టర్ అనిల్ ప్రేమరాజ్ గారు ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. నన్ను ఈ విలువైన కార్యక్రమానికి ఒక చక్కటి ఆహ్వానాన్ని నాకు అందించి మీ మధ్య నేను ఈ విధంగా నిలబడడానికి నాకు అవకాశం కలుగజేసిన మొట్టమొదట ఈ స్త్రీల సమాజం టీం వాళ్ళందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. తర్వాత చైర్మన్ గారికి, సార్కి నా హృదయపూర్వక వందనాలు. అధ్యక్షులకు, తర్వాత సేవకులకు, ఈ సంఘ కమిటీ వారందరికీ కూడా, స్త్రీల కమిటీ వారికి, అలాగే సంఘ పెద్దలకు, సేవకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి చాలా వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి మీ మధ్యకి రావడానికి ప్రభు నాకు అటు అవకాశాన్ని కలెక్ట్ చేశారు. మీరు కూడా ఇక్కడ కూర్చున్న కూడా చాలా మంది రకరకాల ఈ కృపను కూడా అనుభవించడానికి, మేము మోసుకెళ్లే వారుగా ఉండడానికి నాకు సహాయం చేయండి. అయినా ఈ స్త్రీల సమాజం అంతా ఎంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు తండ్రి. దానికి తగ్గట్టు ఒక్కరోజు మాత్రమే కాకాయ జీవితకాలం అంతా మీకు లోబడి బతకడానికి స్త్రీలకు అలాగే కుటుంబాలకు మీ కృప కాపుదలిచ్చి ఈ కార్యక్రమంలో తెర వెనక తెర ముందు ఉండి కార్యక్రమాన్ని నడిపించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. త్వరలో మా కొరకు నాయన, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సో ఆఫ్టర్నూన్లో అయితే లంచ్ మనకి ప్రిపేర్ చేసేసారండి. సో చాలా అయితే చాలా బాగుంది లంచ్. అండ్ ఇప్పుడు లంచ్ అయిపోయిన తర్వాత సెకండ్ సెక్షన్ అయితే జరుగుతుంది. సెకండ్ సెక్షన్లో అయితే బైబిల్ క్విజ్లో ఫస్ట్ వచ్చిన ఏరియాకి అయితే కప్ ఇవ్వడం జరుగుతుందనమాట. అండ్ ఇక్కడ నేను మా బాబు చిన్న క్లిప్ అయితే తీసుకుంటున్నాము మెమొరీగా. అండ్ ఇప్పుడైతే ఆ ఏరియా పేరైతే నేనేం చెప్పనండి, బట్ ఆ ఏరియా వాళ్ళైతే ఆ చర్చ్ మెంబర్స్ అందరికీ కప్ అయితే ఇస్తున్నారు. రియల్గా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇయర్ నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను బైబిల్ క్విజ్లో. సో చూద్దాం ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి. నిజంగా కంగ్రాచులేషన్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ. అండ్ మనలో ఖచ్చితంగా చూస్తారు. సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. ఇంకా మరిన్ని మంచి గిఫ్ట్స్ మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే సిస్టర్ కలవతి గారు అయితే ఇంకో మంచి గీతం అయితే పాడారు. సో అది పెడుతున్నాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సాక్షి
సదా జీవించేవు మళ్ళా ఆ దేవుని